దయచేసి గడిచినట్టు ఆదివారం నుంచి ఆదివారం వరకు కూడా దేవుడు మనందరినీ కూడా కాపాడి ఆయన ఎక్కడి కింద మిమ్మల్ని మీ బిడ్డలు శ్యామకరంగా ఉంచినందుకు ఒకసారి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. యేసునామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ కోడలు గారి పేరు ఏం పేరు? సౌమ్య. ఈ కొరకు ప్రార్థన చేస్తున్నాను తల్లి. కనుక మీరు మీ ఆయన ప్రార్థనకి రండి. మీ ఆయన చిన్నప్పటి నుంచి చర్చిలో వచ్చేవాడు. నువ్వు కూడా చర్చికి వెళ్ళేదాన్ని అంటే కదా, రండి, ఇద్దరు కలిపి రండి. ప్రభువు మిమ్మల్ని అనగా చక్కగా దేవుని సన్నిధిలో వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. సరే అండి, ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. ఏది ఉన్నా మనకి ఏది లేకపోయినా పర్లేదు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, మీ దగ్గర వస్త్రాలు లేకపోయినా పర్లేదు, మీ దగ్గర బిల్డింగ్ లేకపోయినా పర్లేదు, మీకు బంధుమిత్రులు లేకపోయినా పర్లేదు, కానీ దేవుని వాక్యం ఉంది అంటే నీకు చాలా ఆశీర్వాదకరంగా నీవు ఉంటావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవాళ కొంతమంది ఎవరో నాకు రోజు వచ్చేవాళ్ళు కొంచెం బ్రేక్ అయినట్టున్నారు, దుమ్మా కొట్టినట్టుగా అనిపిస్తున్నారు. అది ఎవరో కాదు, రామకృష్ణ గారు, కృష్ణాబాద్ గారు అనుకుంటున్నాను. సరే అండి, ఆ సమయానికి వస్తాయేమో. కానీ సాధారణంగా నేను చర్చి ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో మానలేను. ఎందుకంటే ఆయన చక్కగా దేవుని సన్నిధిని అంటే భయము భక్తితో వస్తూ పోతూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు, మంచి పాటలు పాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సరే అండి, మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ వాక్యం ఎవరు కదలొద్దు, మెదలొద్దు. ఫోన్లు వస్తే మీరు ఒక ఫోన్ లాక్ చేసేసింది. కనుక నేను ఈరోజు చెప్పేటువంటి అంశం మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఏంటి అంశం అంటే, దేవుని బిడ్డలారా, అన్యజనులలో నీ సాక్ష్యము కాపాడుకోవాలి. ఎవరిని కాపాడుకోవాలి? అన్యజనులలో సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క సాక్ష్యము ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఏంటి ఈ సాక్ష్యం అంటే, యేసు ప్రభువుని కలిగి ఉన్నావు కనుక యేసు ప్రభువుని దూషించబడకుండా చక్కటి వ్యక్తిగా నీ జీవితం ఎలా ఉండాలో ఈరోజు దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది. మనం నేర్చుకుందాం. కనుక అన్యజనుల మధ్య మనం చాలా జాగ్రత్తగా మెసులుకుందాం. ఎందుకంటే అలా మెసులుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే, రేపొద్దున మందిరానికి అనగా బాప్తీసాలకి, దేవుని ఆరాధనకు, మన కార్యక్రమాలకి వాళ్ళు చక్కగా హాజరవుతారు. చక్కగా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తారు. చెప్పండి ఆమేన్. గట్టిగా చెప్పండి. కనుక ఒకటి మూలవాక్యం తీసుకుని మనం ముందుకు వెళదాం. కొలస్సీలకు రాసిన పత్రిక ముందుగా మూలవాక్యం తీసుకుందాం. అందరూ కూడా బైబిల్ తీసుకోండి, ఒక పుస్తకాన్ని పెట్టుకోండి వాక్యానికి. అలాగే చక్కగా పెన్ను తీసుకోండి. నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని మీరు ఏం చేస్తారంటే రాసుకోండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మీరు ఏం చేస్తారంటే చదువుకోవాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి తీసారా? 4వ అధ్యాయము రాసుకోండి. అన్యజనులలో నీ సాక్ష్యమును కాపాడుకో. మనము అన్యజనులమే ఈ వరకు. ఇప్పుడు క్రైస్తవులుగా యేసు ప్రభు సన్నిధిలో రక్షించబడి, మారుమనసు పొంది రక్షించబడి బాప్తీసం తీసుకున్నాం. ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నాం కనుక క్రైస్తవులు మనలను, ప్రభువుని నమ్మని వారు ఎవరైతే ఉన్నారో అందరూ మనకే చూస్తూ ఉంటారు, మన మాటలే చూస్తూ ఉంటారు, మన ప్రవర్తనే చూస్తూ ఉంటారు, మన మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు, మన మీదే ఆలోచన ఎక్కువగా పెడుతూ ఉంటారు. కనుక గుడికి వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు, గుడి వెళ్ళినప్పుడు, ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు, పొలం వెళ్ళినప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు, చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ తప్పనిసరిగా ఎవరు ఉంటారంటే అన్యజనులు ఉంటారు. వాళ్ళకి మనము మన యేసయ్యను గురించి తప్పుడుగా
వాడు అనుకునేటట్టుగా ఉండకుండా నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని వాక్యాలు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్తాడు, అవి మనం చేయాలి. అలా చేస్తే మనము మన జీవితంలో యేసయ్యను గూర్చిన సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా మనం అన్యజనులను ప్రభు దగ్గరికి నడిపించేటట్టు వారిగా మనం ఉంటామని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అందరూ కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునడి. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. సంగము ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునడి. అందరూ జాగ్రత్తగా ఉంటున్నారా? తీసారా బైబిల్? పుస్తకాలు పెట్టుకున్నారా? ప్రతి వారం చెప్తున్నాం. లేదు దగ్గర రేతిగా రాయివే అంశం రాయివే. ఏమండి ఎంతమంది రాసుకుంటున్నారు? మీ మంచి కోసమే చెప్తున్నాను. ఇవి చదువుకుంటే మీరు భవిష్యత్తులు బాగుంటాయి మీకు. కనుక ఈ వాక్యాలు రాసుకుని చదువుకున్నారనుకో, మీరు చక్కగా బతుకడానికి ఈ వాక్యాలే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇక్కడ అంటున్నాడు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘము ఎలుపటి వారి ఎడల. అంటే సంఘం ఎలుపటి వారు ఎవరండి? సంఘం ఎలుపులు ఎవరున్నారు? అన్యజనులు ఉన్నారు. సంఘపు ఎలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకునుడి. జ్ఞానము కలిగి నడుచుకోవాలంటే ఈ అన్యజనుల మధ్యన మనము జాగ్రత్తగా నడుచుకోవాలి. అంటే కొన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ప్రభు మనకి చెప్తాడు. కనుక అందరూ దానియేలు గ్రంథాన్ని తెరవండి. ఈరోజు దానియేలు గ్రంథం నుంచి కొన్ని సంగతులు నేను మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం తెరవండి. ఈరోజు దానియేలు గ్రంథంలోంచి కొన్ని సంగతులు ఈరోజు నేను ఉంచాలనుకుంటున్నాను. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, దానియేలు అనే భక్తుడు ఎంత మంచి భక్తుడో మీ అందరికీ తెలుసు. దానియేలు అనగా అర్థం ఏమిటంటే, రాసుకోండి. దానియేలు అంటే అర్థం ఏమిటంటే దేవుడు న్యాయాధిపతి. కనుక అనే అర్థంతో కూడినది దానియేలు పేరు. ఇతడు యూదులలో పుట్టినవాడు, ఒక ప్రవక్త, ఒక చక్కటి భక్తి కలిగిన వాడు. ఇతడు యూదా దేశంలో నుంచి మరి బబులోనులోనికి అనగా చెరగునబడిన వారిలోను అన్య దేశంలో నివసించిన వాడు. ఆయన అన్ని జనాంగంలో మెసిలిన వాడు, మంచి హోదా కలిగిన వాడు, మంచి పేరు కలిగిన వాడు, అన్ని జనుల మధ్యన మంచి సాక్ష్యం కలిగిన వాడు. కనుక ఆయనని బట్టి మనము ఈ రోజున మన సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయో, మనం ఎలా ఉంటున్నాము అంటే, సాక్ష్యాలు అంటే మనకి దేవుడు చేసిన ఆదివారాలు చెప్పే సాక్ష్యాలు కాదండి. క్రీస్తు కొరకు ఎలా బతుకుతున్నాము అనే సాక్ష్యం కావాలి. ఈమె చూసి ఆయన్ని చూసి, ఈవిడ చూసి ఆయన్ని చూసి, ఇగో ఈమె దేవుని కొరకు ఎంత మంచి త్యాగం చేస్తుందండి, ఎంత మంచిగా బతుకుందని దేవునికి మహిమ వచ్చేటట్లుగా సాక్ష్యాలు కావాలి. చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ యొక్క 1వ అధ్యాయం తెరిచి 8వ వచనం చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకుని తను అపవిత్రపరచుకోకూడదని. చాలు 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 చాలు. నెంబర్ 1, బయటి వారి ఎడల మనం ఎలా కనపడాలంటే అపవిత్రులుగా కనపడకూడదు. అంటే ఎలా కనపడాలి? పవిత్రులుగా కనబడాలి. అదవుతుందండి. దానియేలు అన్యజనుల మధ్యన, అన్యజనాంగం ప్రజల మధ్యన సంచరిస్తున్నప్పుడు తన దేవుని ఎదుట తన యొక్క సాక్ష్యాన్ని, తన జీవిత సాక్ష్యాన్ని ఏం చేశాడో తెలిసింటే,
పవిత్రంగా జీవించాడు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో? తినే విషయంలో కానీ, తాగే విషయంలోనూ కానీ, ఇంకా ఇతరితర విషయంలో కానీ, ఏ విషయాలనే కావచ్చు కానీ అతడు ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పగలరా? నేను అంటున్నా దేవుని బిడ్డలారా, సంఘమైన మీరు, సంఘము ఎలుపుటి వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు కదా, సంఘం ఎలుపుల వారు మిమ్మల్ని కనిపెడుతున్నారు కదా, సంఘ ఎలుపుల వారు మీ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, సంఘ ఎలుపుల వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు, కానీ చర్చికి వెళ్ళిన తర్వాత బయట నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా జీవిస్తున్నావో వాళ్ళు చూస్తూ ఉన్నారు. కనుక దేవుని సాక్ష్యాన్ని నువ్వు ప్రకటించేదానిగా నీవు ఉండాలి అంటే నువ్వు పవిత్రురాలుగా నీవు ఉండాలి. అపవిత్రురాలుగా ఉండకూడదు, అపవిత్రుడుగా ఉండకూడదు, అపవిత్రమైన పనులు చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అన్యజనుల్లో నీ సాక్ష్యం బాగుండటానికి నువ్వు చాలా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ముందుకు సాగాలి. ఇంకా మరొక 2వ మాట కూడా చదువుకుందాం. తొందరగా చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం తెరవండి. 6వ అధ్యాయము దానియేలు గ్రంథం నుంచే చెప్తాను ఈరోజు. 6వ అధ్యాయం తెరిచి 2వ మాట, అన్యజనులలో నీ సాక్ష్యం ఎంత గొప్పగా ఉండాలి అంటే దేవుని పట్ల నేను దేవుని నమ్ముకున్నాను అంటాం కాదు, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ మాట ఏంటంటే అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలి. ఏ బుద్ధి అండి? బుద్ధి కలిగిన వారు కాదండి, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై, అందరు గట్టిగా సూత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఒక విశ్వాసి, ఒక సహోదరుడు, ఒక సహోదరి, ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు, ఒక సంఘ బిడ్డ, బాప్తీసం తీసుకున్నవాడు, ప్రభు బల తీసుకుంటున్నవారు, ఆదివారం వస్తున్నవారు, దయచేసి ఎలా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు కదా, బుద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ బుద్ధి మాత్రం అనగా నీ స్వబుద్ధి ఉండకూడదు, కానీ దేవుని బుద్ధి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వబుద్ధి ఉండకూడదండి. స్వబుద్ధి అంటే నీ సొంత బుద్ధి ఉండకూడదు, అనగా దేవుని బుద్ధి ఉండాలి. అదే ఆ బుద్ధి పేరు ఏం పేరంటే, అంటే నీ బుద్ధి మారాలంటే ఏం చేయబడాలి? వాక్యంలో చెప్పింది స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి అంటాడు బైబిల్లో. అంటే బుద్ధికి ఏం కావాలి అంటే నీ బుద్ధికి కానీ, నా బుద్ధికి కానీ, సంఘంలో ఉన్నవారి బుద్ధికి కానీ స్వస్థత కావాలి. అంటే ఆరోగ్యానికి స్వస్థత కాదు, అవసరతకి స్వస్థత కాదు, కానీ బుద్ధికి అనగా స్వస్థత కావాలని దేవుడు మాట్లాడుచున్నాడు. దానియేలు ఎంత శ్రేష్టమైనది బుద్ధి గలవాడంటే ఇక్కడ చెప్తున్నది మాట జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయన మాట్లాడుతున్నది మాట అసలుది. చాలండి. ఇతడు ప్రధానుల్లోను అధిపతులు, ఆ రాజ్యంలో ప్రధానులు ఉంటారండి. అంటే గొప్ప గొప్ప వాళ్ళు అందరూ ఉంటారండి. వాళ్ళందరికంటే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. ఆ ప్రధానుల్లోని ముఖ్యమైన వాళ్ళలోను అనగా రాజు ఎదుట కూడా చాలా ముఖ్యమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. అందుకే ఒకసారి దానియేలు సింహాల బొన్నులో అనగా వేసేసినప్పుడు అయితే రాజు తెల్లవారు కూడా నిద్ర పట్టలేదు. గల కారణం ఏంటంటే దానియేలు స్వబుద్ధి కలిగిన వాడు, సొంత బుద్ధి కాకుండా మరి స్వబుద్ధి కలిగింది అంటే దేవుని బుద్ధి కలిగిన వాడు, స్వబుద్ధి లేనివాడు, సొంత బుద్ధి లేనివాడు, దేవుని బుద్ధి కలిగిన వాడు, ఆ స్వస్థ బుద్ధి కలిగిన వాడు, అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. అయితే సంఘము ఈ రోజున ఎలా ఉంటుంది? బుద్ధి కలిగి నడుచుకుంటుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. బైబిల్లో 2 రకాల బుద్ధి కలిగిన వాడు ఉన్నారు, మీకు తెలుసా? 2 రకాల బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎన్నిసార్లు చదువుకున్నామండి?
బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అంటే వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. అంటే వాళ్ళు కన్యకలే, వీళ్ళు కన్యకలే. వాళ్ళలో బుద్ధి ఉంది, వీళ్ళలో బుద్ధి లేదు. అంటే కన్యకలే కానీ అని బుద్ధి లేదు, కన్యకలే కానీ బుద్ధి ఉంది. అయితే నేను అంటాను, బుద్ధి ఉన్నది కానీ ఆ కన్యకలు పవిత్రులే కానీ బుద్ధి లేదు. అంటే పవిత్రంగా ఉండటమే కాదు కానీ ఆ పవిత్రంతో పాటు బుద్ధి కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడు యేసు రాకడలో ఎత్తబడతారు. కనుక ఆ బుద్ధి లేని కన్యకలు అనగా 5 బుద్ధి కలిగిన కన్యకలు 5 యేసు కొరకై ఎదురుపడుతూ ఉన్నారు. అప్పుడు యేసు వచ్చినప్పుడు 5 కన్యకలు బుద్ధి కలిగిన వారు ఎత్తపడ్డారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేయబడ్డారు? ఎడవబడ్డారు. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, వాళ్ళ కన్యకలే. కన్యక అనగా పవిత్రులు అనగా పవిత్రులే కానీ పవిత్రమైన జీవితం ఉంది కానీ అనగా బుద్ధికి ఏం లేదండి, సరైనది బుద్ధి లేదు. కనుక వారి కన్యత్వము అనేది అనగా పవిత్రంగా ఉన్నా కానీ బుద్ధి వారి జీవితంలో సరిగ్గా లేదు. కనుక సంఘము అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ మాట చదువుకున్నాం. 6వ అధ్యాయం 3వ వచనం మెల్ల చదవండి. ఏముందండి అంటే పెద్ద గౌరవం కలిగిన ప్రఖ్యాతి ఉండేటటువంటి ఆ యొక్క బబులోను దేశంలో ఆ యొక్క ప్రజల్లోని ప్రాఖ్యాత నొందిన వాడు గొప్పవాడయ్యాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ మనము యేసు ప్రభు నమ్ముతాం కాదు కానీ మనం 10 మంది ముందు ఎలా ఉంటున్నాం? 10 మంది ముందు గౌరవంగా ఉంటున్నామా? 10 మంది ముందు యేసు ప్రభు నమ్ముకుని లేదా యేసు ప్రభుని అంగీకరించామని చెప్పి మన గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారా? అలా కాకుండా ఉండాలనేదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, సంఘం అంటే చాలా పవిత్రమైనది. సంఘం అంటే పరిశుద్ధులు, సంఘం అంటే విశ్వాసులు, సంఘం అంటే దేవుని కొరకు అనగా త్యాగం చేసేవారు, దేవుని కొరకు అనగా సిద్ధపడేవాళ్ళు. కనుక దేవుడు ఆయన ఏం చేశాడంటే తన సంఘాన్ని అనగా నిష్కలంకరాలుగాను పరిశుద్ధురాలుగా ఉండడానికి దేవుని ఎదుట ఆయన రాకడి ఎదుట సిద్ధపరచబడడానికి ఆయన వాక్యం చేత సరి చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఎవరైతే సరి చేసుకుంటారో వారి జీవితంలో అనగా దానియేలు వలె పవిత్రులు కలిగి ఉంటారు. దానియేలు వలె మంచి బుద్ధి కలిగిన వారు ఉంటారు. దానియేలు వలె మరి మంచి గౌరవం కలిగిన వారిగా, ఖ్యాతి నొందిన వారిగా ఉంటారని మీకు నేను తెలియజేస్తున్నాను. మీరు అనగా మీ సాక్ష్యాన్ని ద్వారా అనేక మంది ప్రభు నమ్ముకుంటారు. మీ సాక్ష్యం ద్వారా మరి అనేక మంది ప్రభు దగ్గర రాకుండా కూడా ఆటంకంగా కూడా ఉంటుంది. కనుక దయచేసి నేను అంటాను కదా, ఈరోజు ఈ సాక్ష్యం ఎలా ఉంది? ఈ సాక్ష్యం కాపాడుకుంటున్నావా? నీ సాక్ష్యం కాపాడుకుంటున్నావా? అందరిలో, అన్ని జనుల్లో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ చుట్టాల్లో, నీ సంఘములో, నీ దేశంలో, నీ గ్రామంలో, నీ జిల్లాలో, నీ తాలూకాలో, నీ చుట్టాల్లో, నీ ఉద్యోగంలో, నీ పనిలో, ప్రతి దానిలో కూడా అన్ని జనులు ఉన్నారు. కనుక నువ్వు కాపాడుకోవడానికి సిద్ధపడుతున్నావా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మాట కూడా చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయం కాదు 6వ అధ్యాయమే. 6వ అధ్యాయము 3వ వచనం మరొకసారి చదువుదాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడును, ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందిన వాడై ఉండిన కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపమని రాజు ఉద్దేశించిన అంటే నమ్మకస్తుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం ఎలా ఉండాలండి?
నమ్మకస్తులై ఉండాలి, సేవకురాలికి నమ్మకస్తులై ఉండాలి, సేవకుడికి నమ్మకస్తులై ఉండాలి. కనపడని దేవునికి కూడా మనం రక్షించిన దేవునికి కూడా మనం నమ్మకస్తులుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, నా జీవితంలో నమ్మకస్తులు లేకపోతే పరలోకంలో మనకి రావాల్సిన గిఫ్ట్లు, బహుమానాలు అన్నీ కూడా మనము ఏమైపోతామంటే దేవుని యొద్ద నుంచి పొందుకోలేని వారిగా ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో యేసు ప్రభు వారు అని వెళ్తూ ఒక మాట చెప్పాడు. ఒకరిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడంట, మరొకరిని పిలిచి 3 తలాంతులు ఇచ్చాడంట, మరొకరిని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడంట. ఇది సంఘంలో జరుగుతున్నట్టు పనిది. అనగా దేవుడు తన సంఘంలో నమ్మకస్తులైన వారిని పిలిచి ఆయన్ని అప్పగించాడు. కనుక ఆ నమ్మకస్తులైన వాళ్ళు మరలా ఆయన ఏ పని అయితే అప్పగించాడో, ఏదైతే అప్పగించాడో ఆ పని నమ్మకంగా చేసి ఆయన వచ్చినప్పుడు ఆయనకి అప్పగిస్తారేమో చూసి ఆయన వచ్చిన తర్వాత అడిగాడు అంటున్నాడు ముగ్గురిని పిలిచి. అందరూ ఒకసారి చెప్పగలరా? హల్లెలూయా. కనుక మొదటి వాడిని పిలిచాడు, ఒకరిని పిలిచాడు, అయ్యా నువ్వు ఇచ్చిన 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించాను అన్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా. అందరూ స్తోత్రం చెప్పండి. రెండో వాడిని పిలిచాడు అన్నమాట. నువ్వు ఇచ్చినది 2-3 తలాంతులను, ఇదిగో 2-3 తలాంతులను సంపాదించాను, ఇదిగో తీసుకో ప్రభువా అన్నాడేటండి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పాడేటండి. దయచేసి వినండి, ఇక్కడ ఆయన అంటమే కాదు కానీ బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నువ్వు నమ్మకంగా 5 ఉన్నావు కనుక నువ్వు పరలోకంలో 5 వాటి మీద నీకు అధికారం కలిగి ఉన్నదని చెప్పాడు. ఇదిగో రెండో వాడిని పిలిచినప్పుడు, ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతులకి ఇగో నేను మరలా తలాంతులు సంపాదించానుగా, ఇదిగో నువ్వు 8 తలాంతులు సంపాదించావు, అన్ని తలాంతులకు నేను ఇదిగో పరలోకంలో నీకు అనగా పని అప్పగిస్తున్నాను నీకు అని చెప్పేసి ఆయన అధికారం ఇవ్వడం జరిగింది. 1 తలాంతు ఇచ్చిన వాడికి ఏం చేశాడో తెలుసుంటే, వాడు ఏం చేశాడంటే రుమాల్లో చుట్టి గోతులో పెట్టన్నాడు. అయ్యా నువ్వు కట్టినడు, నువ్వు వచ్చినప్పుడు నేను అప్పగించలేదేమో భయం వేసి వాటిని గొయ్యిలో దాచి పెట్టాను అని చెప్పేసి అన్నాడటండి. అప్పుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసు ఉన్నది కానీ ఓ చెడ్డ దాసుడా వీడిని తీసుకుని వెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో పడేయమని చెప్పాడు. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? జాగ్రత్త. దేవుడు నీకు సంఘంలో నీకు ఇచ్చిన ప్రతి పని ఏదుందో పాస్టర్ గారు చెప్పినా చెప్పకపోయి నీకు తెలుసుంటే అవి చేయటము నీ ధర్మం. ఒకవేళ చెప్పుంటే అది చేయటం కూడా ధర్మమే. ఒకవేళ చెప్పకపోయినా నీ వంతు నువ్వు అనగా సంఘములో ఒక అవయవాన్ని కనుక, శరీరంలో కనుక ఒక అవయవం కనుక దయచేసి నువ్వు పని చేయాలి. ఇప్పుడు చెయ్యవు కనుక కాలు ఉంటుంది కనుక చెయ్య గబిక్కిని అనగా కాలుకి అవసరం అయిందండి గోక్కోవాలని. ఏం చేస్తుంది? కాలు గోక్కుంటుందా? చెప్పండి. కాలు గోక్కుంటుందా అంటే చెయ్యి గోక్కుంటుంది. అలాగే సంఘంలో నువ్వు కాలయ్యి ఉంటావు, నువ్వేమో చెయ్యి ఉంటావు, నోరయ్యి ఉంటావు, ముక్కయ్యి ఉంటావు, కన్నయ్యి ఉంటావు. ఇలా కనుక సంఘంలో ఎవరి యొక్క పని వాళ్ళు నమ్మకస్తముగా దేవుని సన్నిధిలో చేసి దేవుని యొక్క రాకడి వచ్చినప్పుడు మీరు నమ్మకమైన వారు, బలా నమ్మకమైన బిడ్డలారా అని మీరు మీ పేరును సంపాదించుకోవాలి. నాకు చెప్పలేదులే దేవుడు, నాకు చెప్పలేదులే పాస్టర్ గారు, చెప్పలేదులే పాస్టర్ గారు, అది చాలా తప్పు తప్పు తప్పు. కనుక దేవుడు అనగా ఎప్పుడో చెప్పేశాడు. అనగా కొన్ని వేల సంవత్సరాల కిందటే దేవుడు అనగా నువ్వు నమ్ముకోక ముందే నువ్వు నమ్ముకుంటావని నీ గురించి బైబిల్లో ఆయన నువ్వు చేయవలసిన పనేంటో ఆయన ఎప్పుడో రాసి ఉంచాడు. ప్రత్యేకంగా నీకు పాస్టర్ గారు అనగా పాస్టర్ అమ్మ గారు చెప్పడం కాదు కానీ వాక్యంని నేర్చుకుని ఇది నా బాధ్యత, ఇది నా పని, ఇది నేను చేయవలసింది అనేది ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలంటే నడుం కట్టుకుని దేవుని కొరకై అనగా ఉండాలి. ఆయన రాకడ కొరకై సిద్ధపడాలి. అందరూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా మరొక మాట చదువుకుందాం ఈ దానియేలు గ్రంథంలోంచి. అనగా అన్యజనుల్లో నీ సాక్ష్యం కాపాడుకోవాలి అంటే నువ్వేం చేయాలి? అన్యజనుల్లో నీ సాక్ష్యం కాపాడుకోవాలి అంటే
ఈ కుటుంబంలో సాక్ష్యం కాపాడుకోవాలంటే, సంఘంలో సాక్ష్యం కాపాడుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు. మనం చదువుతాం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందుక ప్రధానులు అధిపతులను రాజపాలన విషయములో 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగు కారణమును కనిపెట్టుచున్నారటండి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను తప్పైనను నేరమైనను చేయనివాడు కనుక దానియేలుతో అందరూ స్తోత్రం చెప్పండి. చూసారా, చర్చికి వస్తుంది సహోదరి, నీలో అన్యజనులు కానీ అనగా నీ బంధువుల్లో కానీ చుట్టాల్లో కానీ సంఘంలో కానీ నీలో ఎటువంటి ఎతకూడదు. ఏం ఎతకూడదు అన్నమాట? ఇదిగో లోపాలు ఎతకూడదు. ఏంటి లోపము? నేరం. ఈవిడ నేరాలు చేసేది, ఈమె యొక్క నేరాలు మోపేది. అది సాతాను మోపుతాడు కానీ తప్ప సంఘ విశ్వాసులైన వారు నేరాలు మోపకూడదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు మోపకూడదు కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక నేరమైనను ఏ తప్పైనను లోపము లేని వారై ఉండాలి. లోపం ఉండకూడదు. సంఘంలో లోపం ఉండకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మనము మన కొడుక్కి పెళ్లి చేసాం ఏమండి, మంచి భార్య దొరికింది. అలాగే మన కూతురికి పెళ్లి చేసాం, మంచి అల్లుడు దొరికాడు. వాళ్ళిద్దరి దాంపత్య జీవితం చాలా చాలా బాగుంది. వాళ్ళు చక్కగా సంసారం చేసుకుంటున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అందులో మధ్యలో ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్యాన ఆ యొక్క స్త్రీకి గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన బిడ్డ అనగా శిశువుని జన్మించింది. ఆడపిల్లో ఒక పిల్లడో జన్మించాడు. కానీ వాళ్ళలో ఎవరైనా కానీ ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా లోపము కలిగిన వాళ్ళు పుడితే ఇష్టపడతామా? ఎసారు చెప్పండి. ఇష్టపడం కదా. ఎంత బాధపడతామండి, ఎంత ఏడుస్తామండి. కాలు బాగోలేదను, కన్ను బాగోలేదను, చెయ్యి బాగోలేదను కదా, తల బాగోలేదను, రకరకాల యొక్క సమస్యలు ఉంటే బాధపడతాము. చూడండి, దేవుడు కూడా తన సంఘము లోపము లేనిదిగా కనాలని చూశాడు. నువ్వు లోపాలు కలిగిన దాన్ని కనబడుతున్నావు. కాలు లోపము, చెయ్యి లోపము, నోరు లోపము, నాలిక లోపము, అనేక చెవుల లోపము, అనేక రకరకాల లోపాలు కలిగినటువంటి వారుగా ఈనాడు సంఘంలో ఉన్నారు. మరి ఉండొచ్చు అంటారా? అలా ఉండొచ్చు అంటారా? దేవుడు వచ్చేటప్పటికి ఆయన కన్న బిడ్డను చూసినప్పుడు ఆ లోపాలు కనపడితే ఎంత ఏడుస్తాడో ఆలోచన చేయండి. కనుక దయచేసి మీరు అనగా బయటి వాళ్ళకి లోపాలు కలిగిన వాళ్ళుగా కనపడకూడదు. ఈ సంగతులు ఇలా ఉంటారండి, ఈ పాస్టర్ గారి యొక్క శిష్యులు ఇలా ఉంటారండి, ఈ పాస్టర్ గారి శిష్యురాండ్లు ఇలా ఉంటారండి అని చెప్పుకుంటే ఎంత లోపం అండి, అది ఎంత భయంకరమైనది. కనుక ఇప్పుడైనా తెలుసుకో. బయటికి వెళ్ళినప్పుడు అనగా నువ్వు చర్చికి వచ్చినప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా ఆ సంఘము, ఆ పాస్టర్ గారు, ముఖ్యంగా దేవుడు అన్నమాట అన్యజనులు లోపాలు ఎతికేవారిగా నీలో కనపడకుండా కాపాడుకోవడమే నీ బాధ్యత. ఆలోచించండి సహోదరులారా. ఇంత విషయాలను మీకు చెప్తున్నానంటే ఎంత జాగ్రత్త పడాలని. మీరు సంఘం అండి, ఒక కుటుంబం అండి. ఆ కుటుంబంలో యేసుక్రీస్తు మీ తండ్రి అండి. తల్లి సంఘం అండి. ఈ తండ్రికి తప్పు పేరు తేకూడదండి. సంఘం అనేది తల్లికి పేరు అపవిత్రత ఏంటి, లోపం కలిగిన బిడ్డలు పుట్టారేంటి అని చెప్పుకోకూడదండి. తండ్రి యేసు ప్రభు సంఘము తల్లి అయితే ఆ సంఘము లోపం కలిగి ఉంటే
ఎంత అవమానం అండి. ఆలోచన చేయమని మీకు నేను తెలియజేస్తున్నాను. అన్ని జనుల్లో నీ సాక్ష్యం ఎలా ఉంది? అన్ని జనుల్లో నీ సాక్ష్యం కాపాడుకుంటున్నావా? ఇట్లా ఉంచుదాం. ఒక వాక్యం తీసి చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8 రెండో అధ్యాయము 24 వచ్చిన చదువుతారా? 24 వచ్చిన చూస్తున్నారా? చూడండి, వాక్యములో రాయబడిన ప్రకారము లేక రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం ఎక్కడ దూషించబడుతుంది? అన్యజనుల్లో దూషించబడుతుందట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత భయంకర విషయం దేవుని బిడ్డలారా. ఈ సమయంలో 6వ మాట దానియేలు గ్రంథము చదువుకుందాం. 6వ అధ్యాయం మరొక మాట. 1 పవిత్రమైన వాడు, 2 బుద్ధి కలిగిన వాడు, 3 పేరు పొందిన వాడు, 4 నమ్మకస్తుడు, 5 అనగా ఏ నేరము తప్పు లోపం లేనివాడు, అనగా 6 ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం. సంఘం ఎలా ఉండాలంటండి? బయట వారి ఎడల చూసినప్పుడు ఈమె ప్రార్థనాపరులారు, ఇతడు ప్రార్థనాపరుడు, ఇతడు ప్రార్థనకి వెళ్ళేవాడు, యేసుతో కలిసి ఉండేవాడు, అనగా పాస్టర్ గారితో కలిసి ఉండేవాడు, అనగా సంఘంతో కలిసి ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు, ప్రార్థనాపరుడు అని చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. 10వ వచనం చదవండి. 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అలగడకు వారి మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. చాలు విన్నారా? ఈ సాక్ష్యం ఎలా ఉంది? ప్రార్థన చేస్తూ ఉన్న వ్యక్తే కానీ, ప్రార్థన చేస్తూ ఉన్నవాడే కానీ నువ్వు బాగలేదు అని చెప్పుకుంటున్నారా? లేక ఆవిడ గుడికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, చాలా మంచి ఆవిడండి అని మంచిగా దేవుని విషయాల్లో మాట్లాడుకుంటున్నారా? ఆలోచన చేయండి. మీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు? ఎంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారో అర్థమవుతుందో మీకు తెలియట్లేదు. ఆవిడ గుడికి వెళ్తారండి, చర్చికి వెళ్తారండి, పరిస్థితులు బాగోలేదండి ఆవిడ ప్రార్థన ప్రార్థనకి వెళ్తాం అని ఎంతమందో చెప్పుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దయచేసి నీ ప్రార్థన ఉందా? ప్రార్థన ఉంటే నీ ప్రార్థన మంచిగా ఉందా? అందరికీ నచ్చేటట్టుగా ఉందా? అందరికీ మెచ్చేటట్టుగా ఉందా? దేవుడికి ఇష్టమైనట్టుగా ఉందా? దయచేసి నీ సాక్ష్యం కాపాడుకుంటున్నావా? ప్రార్థన ద్వారా సాక్ష్యం కాపాడుకుంటున్నావా? నీ ప్రార్థన ద్వారా కావాలని ఉత్తితి ప్రార్థన చేస్తున్నావా? కావాలని ఏదో కలబొల్లి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే అలవాటైనట్టు ప్రార్థన చేస్తున్నావా? నాకన్నా ఎక్కువ గొప్పవాడు లేరని ప్రార్థన చేస్తున్నావా? ఆలోచించి కదండి. నీ ప్రార్థనలో నీ పాప ఒప్పుకోలు ఉందా? నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉందా? ఈ ప్రార్థనలో దైవం కనబడుతుందా? ఆలోచన చేయండి. స్టెఫెను రాళ్లతో కొడుతుండగా
స్టెఫను రాళ్లతో కొడుతుండగా అతను మోకాళ్ళుని ప్రార్థన చేస్తుంటే ఆయన అంటండి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రార్థన చేస్తుంటే కొడుతుంటే, చంపేస్తుంటే, చచ్చిపోయే స్థితిలో ఉంటే, ప్రాణం విడిచే స్థితిలో ఉంటే అతని దేవదూతలాగా అందరికీ కనపడ్డాడు అంట. అందరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండి నువ్వు సైతాన్ లేక మాట్లాడుతున్నావా, సైతాన్ లేక ప్రవర్తిస్తున్నావా, సైతాన్ కనపడుతుందా నీలో? అయితే నీ ప్రార్థన అనవసరం. బయట వారు చాలామంది చెప్పుకుంటున్నారు. స్టెఫను గురించి ఏం చెప్పుకున్నారో తెలుసా? అతడు దేవదూత రూపంలోకి వచ్చేసాడంటండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. దేవదూత రూపంలోకి వచ్చేసాడంటండి. కనుక నువ్వు ఎలాగుంటున్నావు, నీ ప్రార్థన ఎలాగుంటుంది, నువ్వు ఎలాగుంటున్నావు? నా సహోదరుడు ప్రభు అడుగుతున్నాడు. ఈ సాక్ష్యం ఎలా ఉంది సంఘంలో, బయట వారిలో, బయట నుండి అన్ని జనుల్లో నీ సాక్ష్యం ఎలా ఉంది? ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మార్చుకుంటావా? ఇంకా మార్చుకోకుండా నేను అలాగే ఉంటానంటావా? దయచేసి అలా ఉంటే నేనేమి చేయను, కానీ దేవుడు తగిన కాలము దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట, నీ సాక్ష్యం కాపాడుకోవడానికి, అన్ని జనులు నీ సాక్ష్యాన్ని నమ్మడానికి మరొక మాట ఏంటో తెలుసు అంటే, నువ్వు అన్ని జనుల్లో సాక్షిగా దేవుని కొరకు బతుకుతా ఉండడానికి 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినం గుమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు. ఒకటి ఇంకా చూసాం ప్రార్థన. రెండోది స్తుతి చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన నోటితో ఏం చేస్తున్నాడండి? స్తుతి 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 స్తుతి. ఆ దేవుని స్తుతిస్తున్నాడట. ఆ నోటితోటే స్తుతిస్తూ ఉండి ఆ నోటితోటే ప్రార్థన చేస్తున్నట్టు నీవు అనగా 7వదిగా దానియేలు సాక్ష్యం ఏంటంటే అంటున్నాడు, నా సంగమా, దేవుడు అంటున్నాడు, నీ నోటిని స్తుతి ఉందా? నీ నోటిని స్తుతి ఉంటే ఇంక ఏది ఉండకూడదు. స్తుతి పాటలు ఉండాలి, స్తుతి గీతాలు ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి. నీలో దేవుని కూర్చుని స్తుతులు స్తోత్రాలే తప్ప రెండవ మాట వినపడకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంతమంది నిన్ను అన్నా, ఎంతమంది నిన్ను అనగా బయటికి లాగినా, ఎంతమంది నిన్ను గలిపిలి చేసినా నీ నోటంటే ఏమీ రాకూడదు, కానీ స్తుతి ఒకటే రావాలి. అందరూ చెప్పండి ఆమేన్. చెప్పండి ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, ఈ యొక్క సమయంలో దేవుడు మాట్లాడుచు అనగా సంఘంతో మాట్లాడుతున్న విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అన్యజనుల్లో నువ్వు ఎలా ఉన్నావు? అన్యజనుల్లో నువ్వు ఎలా ఉన్నావు? ఈ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? ఈ సాక్ష్యాన్ని అపవిత్రప చేస్తున్నావా? ఈ సాక్ష్యం ద్వారా దేవునికి అవమానం కలుగుతుందా? నువ్వు ఎలాగుంటున్నావు ఆలోచించి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 10వ మాట కూడా చదువుకున్నాను. 6వ అధ్యాయం 8వ మాట ఏంటంటే దేవునికి భయపడాలంటే ఇక్కడ చెప్తున్నాడు. 10వ వచనం చదవండి. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినం గుమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరబడి ఉండగా. చూడండి, ఇక్కడ ఏం కనపడుతుంది? దేవుని భయం కనపడుతుంది ఇందులో. దేవుని స్తోత్రం. మనం భయపడాలి లేదా? అన్య దేశంలో ఉన్నాను కదా, అన్య ప్రజలతో ఉన్నాను కదా, అంజనాలతో తిరుగుతున్నాను కదా, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే మన ఇంటికి రారేమో, వాళ్ళు మాట్లాడిన మాటలు మనం మాట్లాడకపోతే అనుమతి వాళ్ళు మన రేపొద్దున మనకు సహాయం చేయరేమో
అలాంటి పరిస్థితి దానిలో లేదు. కనుక నువ్వేం చేస్తున్నావు? ఈ సాక్ష్యం ప్రభు నమ్మిన తర్వాత అంజన్లో కలిసిపోతున్నావా? వారు రారేమో, వారు పోరేమో, వారితో ఉండరేమో, మనం సహాయం చేయరేమో. కనుక దేవుని భయాన్ని పక్కన పెట్టి ఇదిగో మనుషుల భయం నీలో పెట్టుకుని నువ్వు అనగా ఉంటున్నావా? ఈ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవటానికి నువ్వు ప్రయత్నించు. మనుషులు కాదు నువ్వు భయపడేది, దేవునికి భయపడాలి. దానియేలు వలె ఈ సాక్ష్యం ఎలా ఉంది? చాలాసార్లు నీ జీవితంలో మనుషులకు భయపడి చేశావు. మనుషులు భయపడి నువ్వు అనగా దేవునికి దూరం అయిపోయావు. మనుషులకు భయపడిపోయి అనగా దేవుని ఆరాధనకు దూరం అయిపోయావు. మనుషులకు భయపడిపోయి అనగా నువ్వు ఏదేదో కార్యక్రమాల్లో పాల్పొంది దేవుని అనగా అవమానపరిచావు. ఆలోచన చేయండి. ఇక మనుషులు కాదు, ఈరోజు అదే చేస్తున్నారు యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా. ఏమనుకుంటారో, ఇవాళ ఆదివారం కదా దేవుని భయం ఉంటే, ఇవాళ శనివారం కదా దేవుని భయం ఉంటే, ఇవాళ మంగళవారం కదా దేవుని భయం ఉంటే, ఇదిగో మనుషులు భయానికి మాత్రం ఏం చేస్తున్నారంటే భయపడి గొణుకుపోయి అనగా కాళ్ళు వేళ్ళు వాళ్ళకి మొక్కుతున్నారు, కానీ నిజమైన దేవుని సన్నిధిలో ఉండడానికి మొక్కట్లేదు. ఒక రోజున దేవుని బిడ్డల ఆ భయపడుతున్నట్టు ఆ జనమే నిన్ను భయపెట్టడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఉసుకొలుపుతాడు. అప్పుడు నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు నీకు కష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఎంత ఏడ్చినా, ఎంత గంగోలు పెట్టినా, ఎవరైతే నా వాళ్ళు అనుకున్నావో, ఎవరైతే నీ వాళ్ళు అనుకుంటున్నావో, ఎవరైతే వాళ్ళే నాకు సర్వస్వం అనుకుంటున్నావో వాళ్ళే నీకు రేపొద్దు ఏం చేస్తారో తెలుసా? నీ జీవితంలో పేద గొనుపులాగానే ఉంటారు. కనుక అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసంటే చాలా ఘోరాది ఘోరంగా ఉంటుంది. అప్పుడు దేవునికి నువ్వు భయపడినట్లుగా ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు వాక్యానికి స్పందిస్తావా? ఈరోజు వాక్యానికి నువ్వు అనగా తలవద్దుతావా? ఈరోజు వాక్యాన్ని నువ్వు అనగా మారుతావా? ఈ వాక్యానికి నీ జీవితాన్ని అనగా నువ్వు పూర్తిగా మారి ప్రభువుని సేవిస్తావా? ఆలోచించే సహోదరి సహోదరులు, ఇంకో 2 మాటలు మాట్లాడి నిమిస్తావు. కనుక దేవుని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇందులో 6వ అధ్యాయంలోనే దానియేలు గ్రంథము 13వ వచనం ఒకసారి చదవగలరా? అందుకు వారు చెరపట్టబడిన యూదులలోను ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని చూడండి, అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు రాజుతో చెప్తున్నారు. కొంతమంది వచ్చి రాజుగారితో మాట్లాడుతున్నారు. ఇదిగో దానియేలు గురించి అనగా తప్పుడు సమాచారం చెప్తారు. నిన్నే గాని నీవు పుట్టించిన శాసనాన్నే గాని లక్ష్య పెట్టక, ఏంటండి లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చుచున్నాడని అనగా రాజుకు ఫిర్యాదు చేశారటండి. దేవునికి స్తోత్రం. చూసారా, రాజు ఈ లోకంలో అనేక మంది మాటలు వినపడతాయి. నువ్వు అలా చేస్తేనే కానీ నీ జీవితం బాగోదు, ఇలా చేస్తేనే కానీ నీకు ఆ పనులు జరగవు, ఇలా చేస్తేనే కానీ ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదని నీ మీద శాసనాలు అనగా రకరకాలు ఏం చేస్తారంటే అనగా నీ మీద నేరాలు మోపుతూ ఉంటారు. నువ్వు ఈ లోకంలో ఉన్నవాడు పెద్ద పెద్ద వాడికి ఏం లొంగవలసిన అవసరం ఏమీ లేదు. ఈ దేవునికి లోపడితే దేవుడే వాళ్ళందరినీ కాళ్ళ దగ్గర పాడేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాస్త్రముల కంటే దేవుని మాట మాత్రమే లక్ష్య పెట్టాలి. శాస్త్రములు మాత్రమే దేవుని మాట లెక్క పెట్టాలి. ఎవరి మాట లెక్క పెట్టాలి? లెక్క పెట్టవలసిన అవసరం లేదు. చాలామంది నన్ను ఎన్నో చెప్తారండి. వాళ్ళ మాట లెక్క పెట్టాలి, వీళ్ళ మాట లెక్క పెట్టాలి, అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలంటారు. ఎందుకు లెక్క పెట్టాలి? పిలిచింది నన్ను దేవుడు. ఏమండి, పిలిచింది నా దేవుడు. రేపొద్దున మళ్ళీ అనగా నేను చచ్చిపోతానంటే ఆయన పిలిస్తే వెళ్ళిపోతాను, అంతే కదా. కనుక నా ప్రాణం పెట్టిన ఆయన కనుక రేపొద్దున చచ్చిపోతే
వెళ్ళిపోతాను అక్కడికి. ఆయన కనుక ఆయనకి లక్ష్య పెట్టాలి తప్ప నేను ఎవరికి లక్ష్య పెట్టాలండి? కనుక నా జీవితం కూడా అంతే. కనుక ఎవరి యందు లక్ష్య పెడుతున్నావు? ఎవరి యందు లక్ష్య పెడుతున్నావు? భార్య యందున లక్ష్య పెడుతున్నావా? భర్త యందున లక్ష్య పెడుతున్నావా? బిడ్డల యందున లక్ష్య పెడుతున్నావా? బిడ్డల తల్లిదండ్రుల యందు లక్ష్య పెడుతున్నారా? అయితే వీళ్ళందరూ కలిపి దేవుని యందు లక్ష్య పెట్టాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరొక మాట చెప్పి ముగించేసుకుందాం. 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం, 28వ వచనం వరకు చదివేయండి. నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములందు నివాసుల దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమందు వణుకుచుండవలెను. ఆయన జీవము గల దేవుడు. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యం చివరికి వచ్చింది చూసారా? ఆయనే యుగ యుగములో ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూసారా నీ భక్తి జీవితంలో, చూసారా నా భక్తి జీవితంలో నీకుండవలసింది ఏంటో తెలుసా? అన్యజనులు ఎదుట మన జీవము గల దేవుని ఎదుట నిలబడితే వాళ్ళే చెప్తారు దానియేలు దేవుడు గొప్పవాడు అన్నట్లుగా, అనగా పౌలు గారు దేవుడు గొప్పవాడు అన్నట్లుగా, లేకపోతే అనగా పలానా సంఘస్థుల సహోదరి యొక్క దేవుడు గొప్పవాడు అన్నట్లుగా, జీవము గల దేవుడు అని చెప్పి వాళ్ళే దేవునికి సాక్షులుగా ఉండి ఏం చేస్తారు? తిరిగి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. అలాంటి సాక్ష్యం ఉందా? అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి ఇష్టపడుతున్నావా? దయచేసి అలాంటి సాక్ష్యం ఉంటే ఎంతమంది ఈ రోజున ప్రభులో కొద్దురు కనుక దయచేసి ఈ వాక్యం విన్నప్పుడైనా సరే ఈ వాక్యాలన్నీ కూడా జాగ్రత్తగా నీ జీవితంలో ఉంచుకుని అన్యజనులు ఎదుట నీ సాక్ష్యం కాపాడుకో. నీ పక్కన అన్యజనులు ఉన్నా నువ్వు ఆ మాట అనుకోడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ పక్కన అన్యజనులు ఎవరు? ఈ తోటుకోళ్ళు. అలా చేయవలసిన పని లేదు అండి. ఈ పక్కన ఈ తోడళ్ళు అన్యజనుడు అనగా అలా చేయకూడదు. ఈ తల్లిదండ్రులు అన్యజనులు, ఈ ప్రభు బిడ్డ అలా చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు? ఇంకా నువ్వు ఆ పద్ధతిలో ఉంటే, ఆ పద్ధతిలో నడిస్తే, వాళ్ళు చెప్పినట్టుగా నడిస్తే, వాళ్ళు జీవించినట్టుగా జీవిస్తే, ఆ విధంగా నువ్వు ఉంటే వాళ్ళు ఎప్పుడు మారాలి? ఇక ఎప్పుడు మారుతావు నువ్వు? వాళ్ళు నరకంలో ఉంటే నువ్వు పరలోకంలో ఉంటావు. అప్పుడు నువ్వు ఏడుస్తావు. కనుక వాళ్ళ కొరకు నువ్వు త్యాగం చేయవా? వాళ్ళ కొరకు నువ్వు అనగా ముందుకు రావా? వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ అడిగేయమంటే అక్కడ వేస్తున్నావు, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తున్నావు, ఎక్కడ అనగా నడమంటే నడుస్తున్నావు. దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డ దయచేసి నీ సాక్ష్యం పోతుంది. ఈ సాక్ష్యం పోవటం వల్ల ఏమైందో తెలుసా? వాళ్ళందరూ కూడా రక్షణ రాకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. చెప్పండి, గట్టిగా చెప్పండి. దయచేసి మానేయండి. ఇంకా దయచేసి అలాంటి అలవాట్లు పద్ధతులు మానేసుకోండి. దయచేసి అన్యజనుల్లోని సాక్ష్యమును కాపాడుకుంటున్నావా? ఈరోజు దేవుడిని ప్రశ్నించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ కాపాడుకోకపోతే ఇప్పుడైనా కానీ అన్యజనులు కాపాడుకోవడానికి నువ్వేం చేయాలంటే ఈ జాగ్రత్తలు తీసుకో. వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఎంత నీ వాళ్ళైనా కావచ్చు, ఎంత సహాయం చేసేవాడు కావచ్చు, నీ జీవితంలో కలిసి వచ్చేది కావచ్చు, కానీ నువ్వు మాత్రం నీ సాక్ష్యం, నీ దేవుని సాక్ష్యాన్ని పాడు చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నామో జాగ్రత్త. గర్తిస్తున్నాడు దేవుడు. ఆయన గర్తింపుకు లోపడకపోతే ఆయన నిన్ను ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేస్తాడు. అక్కడ నీ జీవితం ఏమవుతుందో తెలుసా? పైకి రాకోకుండా నువ్వు ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పొరపాటు. ఆయన సాక్ష్యాన్ని, అలాగే నువ్వు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీ సాక్ష్యాన్ని ఏం చెప్పావో తెలుసా? బాప్టిస్ట్ తీసినప్పుడు వెంబడిస్తానని, బాప్టిస్ట్ తీసుకున్నప్పుడు నడుస్తానని, బాప్టిజం తీసుకున్నప్పుడు నేను అలా ఉంటానని, సంఘంలో ఉంటాను, దేవునితో ఉంటాను, కష్టం వచ్చిన బాధ వచ్చిన ఈ లోకంలో వెంబడించానని చెప్పి సాక్ష్యం తీసుకున్న నీవు అనగా నీ జీవితంలో మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు వెనక్కి వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు అంటే అనగా అనేక మందిని నరకంలోనికి వెళ్ళడానికి అనగా నువ్వేం చేస్తున్నావు అనగా నీవే కారణం అవుతున్నావు. నీ ముగిస్తున్నావు. మార్చుకోవా?
మార్చుకోవా దయచేసి మోకరించండి వీలైనంత వరకు అందరూ మోకరించండి వీలైనంత వరకు మోకరించండి వీలైనంత వరకు మోకరించండి మోకాడిని చూడండి పాఠంగా నడిపిస్తారు ఒక 5 నిమిషాలు నడిపిస్తారు అందరూ మోకరించండి వీలైనంత అంతవరకు మోకరించడానికి ప్రయత్నించండి ఈ వాక్యం నాకేంది నా సాక్ష్యం బాగోలేదని ఈ సాక్ష్యం నాకు బాగోలేదు ఈ సాక్ష్యం వల్ల చాలా మంది నిన్ను దేవుని దగ్గర తీసుకురాలేకపోయానమ్మా అయ్యా అని ఏడుము సరే స్తోత్రం ప్రార్థన చేద్దాం. మోకరించి చెప్పబడిన వాక్యాన్ని బట్టి దేవుడు నీతో నాతో మాట్లాడాడు. సమాజంలో మన సాక్ష్యం ఎలా ఉన్నది, అన్య జనుల మధ్యలో మన సాక్ష్యం ఎలా ఉన్నదండి. దేవుని పిల్లలైనట్టు వారు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామో